హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. నా ప్రపంచంలోకి వచ్చేయండి ఫ్రెండ్స్. చూసారా అసలు పొట్లకాయలు ఎన్ని వచ్చాయో. నేను ప్రతి సంవత్సరం నాటుతానండి ఇదే పొట్లకాయ సీడ్స్. కానీ ప్రతి సంవత్సరం నాకు ఒకేసారి ఇన్ని పొట్లకాయలు రావండి, 1-2 వస్తాయి. అవి హార్వెస్ట్ చేసినాక మళ్ళీ పూత పింద స్టార్ట్ అయ్యేది, ఎందుకంటే మనం కంటైనర్లో పెంచుతాం కదండి. కానీ ఈసారి మాత్రం చూడండి, ఇక్కడ ఒక 3 పొట్లకాయలు వచ్చాయి కదా, ఇంకా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. అసలు ఒకదానికి మించి ఒకటండి. అసలు అంత పొడుగైతే వచ్చేసాయి, ఏదో పాముల్లాగా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడైతే ఈ పొట్లకాయలను అయితే హార్వెస్ట్ చేసుకుంటానండి. అసలు పొట్లకాయ నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నానండి, ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా అయితే ఉందండి. ఎందుకంటే ఒక్కసారి ఇన్ని పొట్లకాయలు కంటైనర్లో పండించగలిగాను. చూసారా ఎంత పొడుగుందో, అసలు ఒకదానికి మించండి. చూసారా పోటీ పడి పెరిగినట్టే ఉంది కదా. చూసారా 4 పక్కన పెట్టేశాను. ఇక వీటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇలాంటి మంచి మంచి హార్వెస్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక చూసారా ఇప్పటికైతే 3 పొట్లకాయలు అయితే హార్వెస్ట్ చేశానండి. నా పొట్లకాయల హార్వెస్ట్ ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్ నాకు చాలా విలువైందండి. మీ కామెంట్తో పాటు మీ లైక్ కూడా నాకు చాలా విలువైందండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. చూసేయండి పొట్లకాయలు అసలు ఎంత పొడుగొచ్చాయో. మీకు కూడా సంతోషంగా ఉందా నా హార్వెస్ట్ చూసి? చూసారా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా వీటిని అయితే పక్కన పెట్టేసి ఇక వేరే హార్వెస్ట్ అయితే చూపిస్తాను. ఇక వీటి సీడ్స్ కూడా నేను సేవ్ చేసుకున్నానండి. నేను ఫస్ట్ వచ్చింది ఏదైనా సరే సీడ్స్ కోసమే వదిలేస్తాను. ఇక ఇప్పుడైతే ఒక కీరా దోస అండి. ఇది మన మార్కెట్లో దొరికే కీరా కాదండి, ఇది వేరే కీరా. దీని మీద అయితే చిన్న చిన్న ముళ్ళులాగా వస్తాయి, కానీ ముళ్ళు అయితే ఏం గుచ్చుకోవండి. చూసారా ఈ రోజుకైతే ఒక కీరా దోసకాయ అయితే హార్వెస్ట్ చేశాను. ఇక ఇప్పుడైతే కొన్ని నేతి బీరకాయలు అయితే ఉన్నాయండి. ఈ నేతి బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఈరోజైతే నేతి బీరకాయలు ఒక్కటే ఉంది, నార్మల్ బీరకాయలు అయితే లేవండి. ఇంకా ఇటు సైడ్ అయితే వైట్ నేతి బీర అండి, వీటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. నార్మల్ బీరకాయకి నేతి బీరకాయకి పెద్ద తేడా ఏమి ఉండదండి, కర్రీ టేస్ట్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. నాకైతే పెద్దగా డిఫరెంట్ అయితే ఏం తెలియలేదు. ఇక మన బీరకాయ కూర ఏదైనా సరే వాటర్ ఎక్కువగా వస్తుంది, నేతి బీరకాయకైతే ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ వస్తుందండి. చూసారా ఈ రోజుకైతే 3 నేతి బీరకాయలు హార్వెస్ట్ చేశాను. ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూసారా దీన్ని కూడా హార్వెస్ట్ చేశానండి. ఇంకా ఈ పైన కూడా గ్రీన్ నేతి బీరకాయ ఉందండి, ఇదైతే నాకు అందదు, స్టూల్ ఎక్కి హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా పైన కూడా ఒకటి ఉందండి, ఇంకా అది స్టూల్ ఎక్కినా కానీ అసలు అందట్లేదు. ఇక మా వారు వచ్చాకైతే హార్వెస్ట్ చేపిస్తాను. చూసేయండి పైన అయితే ఒకటి ఉంది. ఈ రోజుకైతే ఒక 5 నేతి బీరకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇక మన లాంగ్ బీన్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేద్దామండి. ఇప్పటికైతే వీటిని పక్కన పెట్టేస్తాను. ఇక ఈ లాంగ్ బీన్స్ చూసారా ఎలా హ్యాంగ్ అవుతూ ఉన్నాయో. 4 డేస్కి ఒకసారి నాకు బీరకాయలు, లాంగ్ బీన్స్, పచ్చిమిర్చి, ఇలా గోంగూర ఇంకా చాలా వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయి. కానీ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికే నాకు చాలా టైం పడుతుందండి. ఇక చూసారా ఇక్కడ కొన్ని లాంగ్ బీన్స్ సీడ్స్ కోసం వదిలేసానండి, ఇవి కూడా డ్రై అయిపోయాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మన గార్డెన్లోకి ఏ వెజిటేబుల్స్ వచ్చినా కానీ ముందుగా నేను సీడ్స్ కోసమే వదిలేస్తానండి. ఏదైనా సరే మన గార్డెన్లోకి ఒకసారి వచ్చిందంటే మాత్రం అది మళ్ళీ కొనుక్కోకుండా సీడ్స్ కోసం వదిలేస్తాను. ఈ లాంగ్ బీన్స్ చూడండి అసలు ఎంత పొడుగు వచ్చాయో, అసలు నాకే చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందండి. ఈసారి అయితే చాలా పొడుగు వస్తున్నాయి, ఇంకా నాకైతే అందట్లేదండి. ఇప్పుడు అందిన వరకు హార్వెస్ట్ చేస్తాను. పందిరి మీద కొన్ని ఉన్నాయి, ఇంకా అటు సైడ్ కొన్ని ఉన్నాయండి, వాటిని కూడా అన్నిటిని హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పటికైతే ఇన్ని లాంగ్ బీన్స్ అయితే హార్వెస్ట్ చేశానండి. పైన కనిపిస్తున్నాయి కదా, అవి కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్ ఎన్ని లాంగ్ బీన్స్ అయితే హార్వెస్ట్ చేశాను. అసలు చూసారా ఎంత పొడుగ్గా ఉన్నాయో. 4 డేస్కి ఒకసారి మాకు తిని ఇసుకొచ్చేస్తుందండి, అంతగా కాస్తున్నాయి. ఇక ఇప్పుడైతే మన దగ్గర 3 రకాల స్టార్ బెండాలు ఉన్నాయండి, అవేంటో చూపిస్తాను. ఇది రెడ్ అండ్ గ్రీన్ అండి, ఇది ఒక స్టార్ బెండ.
నేను ఈ సంవత్సరమే ఫస్ట్ టైం నాటానండి. ఇదైతే గ్రీన్ అండ్ వైట్ అండి. ఇది కూడా స్టార్ బెండేనండి. ఇదైతే మంచి సైజు వస్తుంది. ఇక ఇది చూసారా, నేనైతే ఫస్ట్ టైం అండి, ఎవరి గార్డెన్లో కూడా చూడలేదు ఇంతవాటికి. మిల్క్ వైట్ అండ్ పింక్ అండి. చాలా బాగుందండి ఈ బెండకాయ అయితే. ఇక వీటినైతే నేను సీడ్స్ కోసం వదిలేశాను. ఇక ఎప్పుడు చూపించే మన బ్లాక్ మిర్చి అండి. ఈరోజు కూడా హార్వెస్ట్ అయితే ఉంది. ఈ మొక్కను చూసి చూసి మీకు బోరు కొట్టేస్తుందేమో, కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మన గార్డెన్లో ప్రతిసారి నేను 4 డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేసేలాగా పచ్చిమిర్చి అయితే వస్తుందండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా మొక్క నాటామంటే మనకి యూజ్ అవ్వాలి. ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి మళ్ళీ వాటిని బయట కొనుక్కోకుండా మనం ఇంట్లో సరిపోయాన్ని ప్రతి హార్వెస్ట్లో తీసుకోవాల్సిందే కదా మన కోరిక. అందుకనే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నేను పచ్చిమిర్చి కూడా బయట అస్సలు కొనట్లేదండి. ఇవి 4 డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ హార్వెస్ట్ చేసే టయానికి మళ్ళీ పచ్చిమిర్చి రెడీ అవుతున్నాయి. ఇంకా బయటే కొనాల్సిన అవసరం లేదు. ఈ బ్లాక్ మిర్చి హార్వెస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే మిర్చిలో ఒక 5 వెరైటీస్ అయితే వేసానండి, కానీ నాకు ఏది సక్సెస్ అవ్వలేదండి. ఓన్లీ ఈ బ్లాక్ మిర్చి ఒక్కటే వచ్చింది. అది కూడా ఒక 3 మొక్కలేనండి. ఒక మొక్క నుంచి ఇన్ని పచ్చిమిర్చి అయితే వచ్చాయి. అదే 3 మొక్కల నుంచి నేను ప్రతిసారి హార్వెస్ట్లో చూపిస్తున్నానండి. ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది, దీనికైతే కొన్నే ఉన్నాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. బ్లాక్ మిర్చిలో ఒక 5 వెరైటీస్ వేసానండి. అవి ఎందుకనో నాకు అసలు జర్మినేట్ అయితే అవ్వలేదు. ఈసారి మళ్ళీ తీసుకొచ్చి ఆ సీడ్స్ కూడా నాటాలి. చూసారా బ్లాక్ మిర్చి అసలు ఎంత చిన్నగా ఉన్నాయో. కొయ్యటం కూడా కొంచెం ఇబ్బందేనండి. జాగ్రత్తగా హార్వెస్ట్ చేసుకోవాలి, లేకుంటే కొమ్మలన్నీ ఇరిగిపోతూ ఉంటాయండి. లేతగా ఉంటాయి కదా కొమ్మలు, అవి పట్టుకోగానే ఇరిగిపోతాయండి. అందుకే చిన్నగా హార్వెస్ట్ చేస్తానండి. ఈ బ్లాక్ మిర్చి ఎప్పుడైనా సరే పూర్తిగా హార్వెస్ట్ అయితే చూపించను. ఎందుకంటే పూర్తిగా హార్వెస్ట్ చేయడం చూపించానంటే మీకు మాత్రం బోర్ కొట్టేస్తుందండి. అప్పటికి చూడండి ఒక కొమ్మ ఇరిగిపోయింది. అందుకే నేను చిన్నగా హార్వెస్ట్ చేసుకుంటాను. ఇంకా ఇప్పటికైతే ఇన్ని బ్లాక్ మిర్చి అయితే వచ్చేసాయి. చూసేయండి, దగ్గరికి చూపిస్తాను. ఇక ఈరోజు హార్వెస్ట్ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా చీకటి పడిపోయింది, వర్షం పడేలా ఉంది. అందుకని ఈ హార్వెస్ట్ వీడియో ఇంతటితో ఆపేశాను. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, అవి మన పెరడు గార్డెన్లో హార్వెస్ట్ చేసినవి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ కూడా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.